తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోయాయి. అనుమతులు లేని ప్రాజెక్టులకు 6 నెలలు గడువిచ్చి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ ఇచ్చి అనుమతులు పొందాలని సూచించింది. ఇక్కడే జల వనరుల నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ డిపిఆర్ ఇచ్చినా బోర్డులు కేంద్రానికి పంపమంటున్నారు. ప్రత్యేకంగా నీటి కేటాయింపులే లేని ప్రాజెక్టులకు కేంద్రం ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముందు మిగిలి ఉన్న మార్గాలపై పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హాట్ టాపిక్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం డిపిఆర్ సమర్పించడం లేదు. రాష్ట్రాలు ఇచ్చే డిపిఆర్లను కేఆర్ఎంబి, జిఆర్ఎంబి సమావేశంలో చర్చించి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర జల సంఘంతో పాటు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత చేసినా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేది అనుమానమేనని నిపుణులు అంటున్నారు. నదీ జల బోర్డులైనా కేంద్ర ప్రభుత్వ శాఖలైనా నిర్ణయం తీసుకోవడానికి ట్రిబ్యునల్ తీర్పులని ప్రామాణికంగా తీసుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాలు సమర్పించే డిపిఆర్లు 2 నదీ జల బోర్డులను కూడా దాటవేమోనని అంటున్నారు. ఉమ్మడి ఏపీకి 1976లో బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. ఆ తర్వాత 40 ఏళ్లకు 2013లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణాలో నీటి లభ్యత ఎక్కువగానే ఉందని తేల్చి 1005 టీఎంసీలను కేటాయించింది. అదనంగా కేటాయించిన 194 టీఎంసీలో తెలుగు గంగకు 25 టీఎంసీలు, జూరాలకు 9 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో క్యారీ ఓవర్ స్టోరేజ్ కింద 150 టీఎంసీలు, పర్యావరణ ప్రవాహాల కింద 6 టీఎంసీలు వాడాలని చెప్పింది. బచావత్ ట్రిబ్యునల్ మనుగడలో ఉన్న సమయంలో కృష్ణా జలాలపై అంచనా వేసేందుకు ఇప్పుడున్నంత ఆధునిక పద్ధతులు లేవు. తర్వాత వచ్చిన కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని అదనపు సమాచారంతో 65% డిపెండబిలిటీ ఆధారంగా లెక్కలు తీసి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు నీటి కేటాయింపులు చేసింది. దాంతో ఉమ్మడి రాష్ట్రానికి 194 టీఎంసీల కేటాయింపులు పెరిగాయి. ట్రిబ్యునల్ తీర్పులోని పలు అంశాలను సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సవాలు చేసిన అంశాల్లో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచుకోవడానికి కర్ణాటకకు అనుమతిని ఇవ్వటం, ప్రవాహానికి అనుగుణంగా దిగువ రాష్ట్రాలకు నీటి విడుదలకు ప్రోటోకాల్స్ తయారు చేయకపోవడం, ఉమ్మడి ఏపీ కోరుకున్న స్థాయిలో నీటి కేటాయింపులు పెంచకపోవడం ఉన్నాయి. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా ఆగిపోయింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక 2015లో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో జత కలిసింది. కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాలో 68.5%, బేసిన్ పరిధిలోని జనాభాలో 72% తెలంగాణలోనే ఉన్నందున కృష్ణా బేసిన్లోని నీటిలో 575 టీఎంసీలను కొత్త రాష్ట్రానికే కేటాయించాలని కోరింది. అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్ 3ని అనుసరించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కే బాధ్యతలు అప్పగించటం లేదా కొత్త ట్రిబ్యునల్ వేయాలని అడిగింది. ప్రత్యేక ట్రిబ్యునల్ కోసం వేసిన కేసును ఆ తర్వాత కేంద్రం
సూచనలతో ఇటీవల వెనక్కి తీసుకుంది.